మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఇది కూడా చాలా సహజంగానే జరుగుతూ ఉంటుంది. దీనినే మనం మెడికల్ టెర్మినాలజీలో ఫెబ్రైల్ సీజర్స్ అంటాము, లేదా ఫీవర్ ఇండ్యూస్డ్ సీజర్స్ అంటాము, లేదా మన పెద్దవాళ్ళు అన్నట్టుగా జ్వరం వల్ల వచ్చే ఫిట్స్. ఇది సడన్గా జ్వరము హై లెవెల్లో వెళ్ళిపోవడం, అంటే సడన్గా 101 ఆర్ 102 అండ్ అబోవ్ రావడం కానీ, లేదా 99 100 అలా ఉన్న జ్వరం కాస్త సడన్గా 102 103లోకి సడన్గా వెళ్ళిపోవడం వల్ల కానీ, ఆ చంటి పిల్లలు ఏదైతే 6 నెలల వయసు నుండి 6 సంవత్సరాల లోపు ఉన్న చంటి పిల్లలు వాళ్ళ మెదడు దీనిని సడన్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ తట్టుకోలేక అది ఫిట్స్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. దీనివల్ల ఇమ్మీడియట్ ప్రాణాపాయము అనేది పర్సే ఫిట్స్ వల్ల జరగకపోయినా కానీ ఆ టైంలో ఫిట్స్ వస్తున్న క్రమంలో బిడ్డ నోట్లో ఫుడ్ కానీ ఏ రకమైన లిక్విడ్స్ కానీ సాలిడ్స్ కానీ తింటున్నప్పుడు సడన్గా అది గొంతులోకి వెళ్ళి ప్రాణాపాయ పరిస్థితి రావచ్చు. లేదా వాళ్ళు కొంత హైట్స్లో ఉండడం, అంటే ఒక ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటూ ఉంటాం కదా, ఇవాళ రేపు అన్ని అపార్ట్మెంట్స్ కాబట్టి ఆ మూలలకి ఆ బాల్కనీస్లో ఉండడం కానీ, స్టెప్స్ దగ్గర ఉండడం కానీ, లేదా ఈ రకమైన సోఫాలలో ఉండి టక్కున వాళ్ళు కిందికి పడిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల హెడ్ ఇంజరీస్ లాగా అవుతూ ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది. పర్సే ఫెబ్రైల్ సీజర్స్ వల్ల ఎలాంటి ఇమ్మీడియట్ ప్రాణాపాయ పరిస్థితి ఉండదు. కానీ అది ఎందుకు వచ్చింది, ఇది ఫీవర్ వల్ల వచ్చిన ఫిట్స్ అయినా లేదా ఇంకే ఇతర కారణాల వల్ల వచ్చిన ఫిట్స్ అనేది మీరు ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న పిల్లల డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఈ ఫెబ్రైల్ సీజర్స్ అనేది యూజువల్గా నేను ఇందాక చెప్పినట్టుగా మనం మాట్లాడుకున్నట్టుగా 6 నెలల వయసు పిల్లల నుండి 6 సంవత్సరాల వరకు వచ్చే పిల్లల్లో అంటాము. ఇదే 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్నే ఫెబ్రైల్ సీజర్ ప్లస్ సిండ్రోమ్ అని కూడా అంటాము. ఇది చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే మెదడుకు సంబంధించిన లోపాలు, అంటే హిప్పో క్యాంపస్ అనే రీజన్లో ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు కానీ, లేదా ఆల్రెడీ ఫిట్స్ యొక్క సంబంధిత సెన్సిటివిటీ అనేది పిల్లల్లో ఆల్రెడీ ఉండి అది జ్వరం రావడం వల్ల ట్రిగ్గర్ అయ్యి ఫిట్స్ లాగా రావడం కానీ, లేదా ఒక్కొక్కసారి మన ఇండ్లలోనే, అంటే ఇప్పుడు ఈ బిడ్డ యొక్క తల్లిదండ్రులకు కానీ సిబ్లింగ్స్కి కానీ, లేదా ఆ పేరెంట్స్ యొక్క చిన్నతనంలో లేదా ఆ పేరెంట్స్ యొక్క సిబ్లింగ్స్ ఉంటారు వాళ్ళకి కానీ ఈ విధంగా ఫిట్స్ చిన్నతనంలో వస్తే ఇది ఫెబ్రైల్ సీజర్ లాగా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒకటి, ఇది ఫెబ్రైల్ సీజర్సా లేదా వేరే ఇతర కారణాల వల్ల వచ్చిన ఫిట్స్ అనేది మనము జాగ్రత్తగా గమనించుకోవడానికి ఖచ్చితంగా దాన్ని లైట్ తీసుకోకుండా పిల్లల హాస్పిటల్కి చూపించి కానీ, లేదా పిల్లల వైద్యులకి చూపించి కానీ దానికి తగ్గ ట్రీట్మెంట్ తీయించుకోవడం మంచిది.